నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటు చూసినా భూ దోపిడీయేనని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపణ. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి భూములను అన్యాయంగా దోచేశారని విమర్శ. ఫ్యామిలీ వివాదంపై స్పందించిన మంచు మనోజ్. తాను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని వ్యాఖ్య. మరోవైపు విదేశాల నుండి మంచు విష్ణు రాక. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని మాజీ మంత్రి అంబటి డిమాండ్. ఈ నెల 13 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము అని వెల్లడి. తాడేపల్లిలో పోస్టర్ ఆవిష్కరణ. వైకాపా ప్రభుత్వ హయాంలో దొరికిన కాడికి భూములను దాచేశారని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. నాటి ప్రభుత్వంలో పాలనను పక్కన పెట్టి దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. ప్రజల నుండి అన్యాయంగా లాక్కున్న భూములన్నింటినీ బయటకు తీస్తామన్నారు. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదన్నారు. తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాను అని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తనకు న్యాయం జరగడం లేదని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులకు రక్షణ అడిగితే తన అనుచరులను బెదిరిస్తున్నారు అని చెప్పారు. ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య రీసూట్ చేయడం, నన్ను గుర్చేయడానికి, నా 7 నెలల పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అడ్డుకుంటే దాంకున్నారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యంగా ఉండడం, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో. రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలి అని కోరుతూ ఈ నెల 13వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే
నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్ళి చిర్రావూరు, గుంటిబెడ గ్రామాలు వెళ్ళి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. అల్లూరు జిల్లా నుండి కేరళకు స్విఫ్ట్ కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 110 కేజీల గంజాయి, 4,050 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యాలయంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి వివరాలు తెలియజేశారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో శ్రీ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మధ్య విస్తృతంగా వెహికల్ చెక్కింగ్స్ అనేవి చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు రీసెంట్ గా 9th ఈ దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర ఒక 110 కేజెస్ ఆఫ్ గాంజా దొరకటం జరిగింది. ఆ గాంజాతో పాటు ఒక 3 ఆండ్రాయిడ్ ఫోన్స్, క్యాష్ వర్త్ 4,050 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయికి వాళ్ళు వచ్చేసి ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్నారు, వర్త్ 2,50,000 వాళ్ళు కొన్నప్పుడు. ఇది అమ్మేటప్పుడు రౌండ్ 11 lakhs వరకు వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసుకోగలుగుతారు. దీనికి వచ్చేసి వయా చాజంగి చింతపూడి లైన్ లోంచి వచ్చి వాడు ట్రావెల్ చేస్తూ బుస్కొండ హిల్ ట్రాక్స్ నుంచి వస్తూ ఉంటే మనకి దొండపూడి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నాం. వీ హ్యావ్ వాట్ క్రెడిబుల్ ఇన్ఫార్మర్స్, సో వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎక్యూజ్డ్ వచ్చేసి 8,000 per kg అమ్ముదామని ప్లాన్ చేసుకున్నాడు రిటైల్లో. A1 ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మనం ఈ రోజున 3 ఎక్యూజ్డ్ ని క్యాచ్ చేయడం జరిగింది. A1 ఎవరైతే ఉన్నాడో అతను కేరళ పర్సన్, A2 అండ్ A3 కర్ణాటక నుంచి వచ్చారు. వీళ్ళు ఒక స్విఫ్ట్ కార్ లో ఈ సరుకు తీసుకొస్తుంటే మనం వెహికల్ చెకింగ్ చేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేసాం. రైతులకు అన్ని విధాలా అండగా నిలబడతాము అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నాము అని చెప్పారు. విజయనగరం జిల్లా డెంగాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి, కొనుగోలు ప్రక్రియ, రవాణా, నగదు జమ, ఇతర సమస్యలపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడించి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచించి నేను చేస్తున్న ఈ పథకం ద్వారా నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది. అధికారులతో కూడా నేను చర్చించాను. 78,000 మెట్రిక్ టన్నులు మనం ఈ రోజుకి ఒక్క విజయనగరం జిల్లాలోనే కొనుగోలు చేస్తాం. అసలు చూడండి మీరు, 9,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 78,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. 16,000 మంది రైతులకి 24 గంటల లోపే 174 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మీకు ధాన్యం మీకు సేకరించిన తర్వాత అసలు ఎవరు కూడా ఊహించలేని విధంగా కష్టపడి మీకోసం మేము నిలబడ్డాం. ప్రభుత్వంలో ఉన్న ఆలోచనలు కేవలం రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఆదుకోవాలని. ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మీకు వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని, గతంలో కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. తక్షణమే మీకు టార్పాలిన్లు కూడా అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారు చెప్పండి? కనీసం మీకు తైవాన్ స్ప్రేలు కూడా ఇవ్వలేదు. మీకు కొనుగోలు చేయాల్సిన పరికరాలు, ఒక ట్రాక్టర్ కానివ్వండి, ఒక డ్రైయర్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో హార్వెస్టర్ కానివ్వండి, ఎవరికి ఇచ్చారు చెప్పండి? 5 సంవత్సరాల్లో టార్పాలిన్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీకు 2,000 టార్పాలిన్లు మన జిల్లాలో తక్షణంగా మీకు ఏర్పాటు చేసి అందించే విధంగా జేసీ గారికి నిధులు కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. పెండింగ్ జీతాల సాధనకై ఉక్కు కార్మికులు కదం తొక్కారు. స్టీల్ ఇంటక్ ఆధ్వర్యంలో ఉక్కు శిక్షణా కేంద్రం కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తికి కారకులైన కార్మికులకు నెల నెల జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతారు అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని కోరారు. దాని తర్వాత మరలా ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ లో పెట్టి ఒక 30%, 35% ఏంటో మరి విధానం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో దాపురించింది. కార్మిక వర్గ జీవితాలతో చెలగాటమాడుతూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కుట్ర పన్ని ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో కంపెనీని మరి ఇవ్వాలని కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రతిపాదనలు కానివ్వండి, ఆ యొక్క విధానాలు కానీ అన్ని కూడా పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ
కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు చెల్లించాలి. సెప్టెంబర్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ జీతాల కోసం కొత్త వేతనం మొదలు పెట్టాం. కొత్త వేతన ఒప్పందం లేదు కదా, కనీసం ఉన్న పనిచేసిన దినాలకి జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి ఈ రోజు తీసుకొచ్చారంటే ఇటు యాజమాన్యం కానివ్వండి లేదా గతంలో ఉన్నటువంటి యూనియన్ల తాలూకా నిర్వాహకంగానే ఉన్నాయి. చాలా మంది ఊరికి ఎంప్లాయీస్ కానీ ఇంకోటి కానీ 3 యూనియన్ల మీద ఇష్టాంశం నిందలేస్తుంటారు. ఇది నిందలు వేయాల్సిన పరిస్థితి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైతే గెలుస్తారో గెలిచినటువంటి బాధ్యత, ఆ బాధ్యత వారు విస్మరించినప్పటికీ కూడా వారితో సహకరించినప్పటికీ కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐఎన్టీ హయాంలో గతంలో ఏదైతే హెచ్ఆర్ఏ సాధించుకున్నామో అది పక్కకు పోయింది. ఏదైతే గోల్డ్ కాయిన్ సాధించుకున్నామో పక్కకు. బీసీలకు ఫలాలు అందించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించి మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారన్నారు. ఈ పదవి సానా సతీష్ కు కట్టుబెట్టడానికి తప్పుపట్టారు. ఇది చరిత్రలో ఎప్పుడు జరగనిది అని అన్నారు. చంద్రబాబు ధనం పెంచుకోవడానికి చేశారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. అన్యులు కూడా దానినే ఆచరిస్తారనేది కదా గీతం కలిగి మనం ఆచరించాం. ఎదురుగాలి మనమేమో ఇంగ్లీష్ లో చదివిస్తాం, మన ఇంగ్లీష్ గురించి గొప్ప మాట్లాడుకుంటాం, పేదవాడు ఇంగ్లీష్ చదవడానికి. అంటే ఇక్కడ నేను నా 25 సంవత్సరాల రాజకీయ అనుభవం నేర్చుకున్నది ఏంటంటే పేదరికంలో ఉన్న వాడిని పెద్దగా ఆలోచించకుండా ఉంచడమే రాజకీయమా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటిది ఏదో ప్రెసిడెంట్ గా మిగిలిపోతుంది. పేదవాడు పేదగానే ఉండిపోవాలంటే వాడికి విద్య అందకూడదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షురాలు కావలి గ్రీష్మ అన్నారు. విజయనగరంలో ఉన్న మహిళా ప్రాంగణాన్ని ఆమె సందర్శించారు. ప్రాంగణంలో శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. మహిళలు తయారు చేసిన మగ్గం డిజైన్స్ ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు తదుపరి ఉన్నత శిక్షణ కొరకు ప్రతిపాదనలు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సహకార సంస్థ మేనేజర్ పి విమల, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్ తీసుకుంటే ఎలా నేర్చుకుంటారో అంత బాగా నేర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం. అయితే వీళ్ళకి ఇంకా వీళ్ళ స్కిల్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడానికి నెక్స్ట్ కోర్స్ తొందరగానే పెట్టేటట్టు, అలాగే మగ్గం వర్క్ వాళ్ళకి ఏదైతే ఫ్రేమ్స్ కానివ్వండి లేకపోతే పెద్దగా నీట్ గా కుట్టడానికి అదంతా ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి, అవి అరేంజ్మెంట్స్, అలాగే అడ్వాన్స్ కోర్సెస్ ఏదైతే బ్యూటిషియన్స్ ఉన్నాయో అది ఫస్ట్ మీటింగ్ లోనే పెడతామని జరిగింది, చెప్తామని చెప్పాను ఇప్పుడే. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మనకి స్టాఫ్ కూడా ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, దాని గురించి కూడా దృష్టి పెడదామని ఈ ప్రభుత్వం అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే మహిళా అభ్యున్నతి కోసం ఎప్పుడూ తప్పించే ప్రభుత్వం. అన్నగారు ఉన్నప్పుడు ఇది తీసుకొని వచ్చారు. అసలు యాక్చువల్లీ కార్పొరేటివ్ ఫైనాన్స్ విమెన్ కార్పొరేషన్ అనేది అన్నగారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టింది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే సబ్జెక్టు. అలాగే మహిళలు ఎప్పుడు మగవాళ్లతోటి సరిసమానంగా లేకపోతే ఇంకా ముందుండాలనే తపన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వల్ల ఇలాంటి కార్పొరేషన్ కి నన్ను చైర్పర్సన్ గా పెట్టారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు అన్ని రకాల ఆభరణాలతో ఏకాది లగ్జరీ బ్రాండ్ సిల్వర్ స్టోర్ ఫ్రాంచైజ్ రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది. అందరికీ అందుబాటు ధరలో ఉండే ఏకాది లగ్జరీ సిల్వర్ స్టోర్లో స్థానిక విజయ టాకీస్ సమీపంలోని విశాలమైన షోరూంలో ఇస్మార్ట్ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా అశేష జనవాహిని మధ్య ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్టోర్ మొత్తం పరిశీలించిన హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం తొలిసారిగా ప్రారంభించిన ఏకాది లగ్జరీ బ్రాండ్ So, Ekadi store actually చాలా price it's all videos so I really have a feeling that చాలా వార్తలోని ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటు చూసినా భూ దోపిడీయేనని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపణ. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి భూములను అన్యాయంగా దోచేశారని విమర్శ. ఫ్యామిలీ వివాదంపై స్పందించిన మంచు మనోజ్ తాను ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నానని వ్యాఖ్య.
మరోవైపు విదేశాల నుండి మంచు విష్ణు రాక. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని మాజీ మంత్రి అంబటి డిమాండ్. ఈ నెల 13 రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము అని వెల్లడి. తాడేపల్లిలో పోస్టర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.